రైట్ ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి పటాన్ చెరువు నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రావణి, కొద్దిసేపటి క్రితమే లాస్య నందిత మృతదేహాన్ని పటాన్ చెరువులో ఉన్నటువంటి అమేధా హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం మనం హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వాళ్ళ బంధువులు చెల్లి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ముందుగా ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లు సుల్తాన్పూర్ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉంటుంది. మేడ్చల్ నుంచి తను పటాన్ చెరువు వైపు వస్తుండగా సుల్తాన్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా సడన్ గా బ్రేక్ వేయడంతో వీళ్ళు కూడా ఎలాగో ఓఆర్ఆర్ కాబట్టి మార్నింగ్ టైంలో అంత వెహికల్స్ ఎక్కువగా ఉండవు, ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి వీళ్ళు కూడా వేగంగానే వస్తున్నారు. ముందున్నటువంటి వెహికల్ ఒక్కసారిగా బ్రేక్ వేసేసరికి వెనుక లాస్య నందిత ప్రయాణిస్తున్నటువంటి కార్ డ్రైవర్ కూడా కారును బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా కంట్రోల్ అవ్వక లెఫ్ట్ వైపు కార్ జరిగింది. దాంతో రీలింగ్ కు బలంగా ఢీకొట్టాడు. ఆ టైంలో లాస్య నందిత వెనక సీట్ లో మధ్యలో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. అదే ప్లేస్ లో తన పిఏ కూడా ఉన్నారు వెనక సీట్లోనే. ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడం, లాస్య నందితకు సీట్ బెల్ట్ కూడా లేకపోవడంతో బలంగా ముందున్నటువంటి సీట్ ను ఢీకొట్టింది. దాంతో స్పాట్ లోనే తీవ్ర గాయాల పాలై లాస్య నందిత చనిపోయారు. డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. లక్కీగా ఏంటంటే డ్రైవర్ రైట్ సైడ్ గా ఉన్నాడు కాబట్టి కారు బలంగా లెఫ్ట్ వైపు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పక్కనే ఉన్నటువంటి పిఏ ఆకాష్ కు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. తనను మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. అయితే వెనక వస్తున్నటువంటి వాహనదారులు ప్రమాదం జరిగినటువంటి గుర్తించి వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పై ఉండేటటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత లేట్ గా గుర్తించారు చనిపోయింది లాస్య నందిత అని చెప్పి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అమేధా హాస్పిటల్ కు ప్రస్తుతం అయితే తరలించారు. ప్రస్తుతం ఒక్కొక్కరిగా బంధువులు, స్థానిక నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. శ్రావణి, మరోవైపు ఆకాష్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తను కూడా ఎడం వైపు కూర్చొని ఉన్నాడు. కారు మొత్తంగా మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఒకసారిగా బలంగా ఢీకొట్టింది. ఆ టైంలో రెండు వెహికల్స్ కూడా ఓవర్ స్పీడ్ గా ఉన్నాయి. ముందు వెళ్తున్నటువంటి వెహికల్ కూడా స్పీడ్ గా ఉంది. ఒక్కసారిగా బ్రేక్ కొట్టడంతో వెనక ఉన్నటువంటి వెహికల్ లాస్య నందిత ప్రయాణిస్తున్నటువంటి కార్ డ్రైవర్ కూడా బ్రేక్ కొట్టాడు. కానీ ఔటర్ రింగ్ రోడ్ పై కంట్రోల్ అవ్వక ఒక్కసారిగా ఆ వెహికల్ లెఫ్ట్ వైపుగా జరిగి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే లాస్య నందిత మృతదేహాన్ని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అమేధా హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. బంధువులకు ఆల్రెడీ సిటీలో ఉన్నటువంటి కంటోన్మెంట్ లో ఉన్నటువంటి బంధువులంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పటాన్ చెరువులో ఉన్నటువంటి స్థానిక నేతలంతా ఆల్రెడీ హాస్పిటల్ కు చేరుకొని ఉన్నారు. మరోవైపు ఆకాష్ తో పాటు డ్రైవర్ ఇద్దరిని కూడా మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణి, రవి, పటాన్ చెరువు హాస్పిటల్ కి ఎవరెవరు చేరుకున్నారు? అంటే వాళ్ళ బంధువులు ఎవరెవరు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు చేరుకున్నారు అక్కడికి? ప్రస్తుతానికైతే పటాన్ చెరువులో ఉన్నటువంటి స్థానిక నేతలు చేరుకున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం ఎర్లీ మార్నింగ్ 6:25 ఆ టైంలో జరిగింది కాబట్టి చాలా మంది సిటీలో ఉన్నటువంటి లీడర్స్ కి ఇప్పుడిప్పుడే తెలిసింది. ముందుగా ఎక్కడికి తరలించారు అనే దానిపైన కూడా క్లారిటీ లభించలేదు. ఎందుకంటే పటాన్ చెరువు సమీపంలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అప్పటికే లాస్య నందిత ఘటన జరిగినటువంటి స్థలంలోనే చనిపోయింది కాబట్టి పటాన్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్ కు బాడీని తరలించి ఉండొచ్చు అని భావించారు. దాంతో ఒక క్లారిటీ లేకపోవడం. మరోవైపు శ్రీకర హాస్పిటల్ కు తరలిస్తున్నారు అనే సమాచారం వచ్చింది. అయితే శ్రీకర హాస్పిటల్ కు లాస్య నందిత మృతదేహాన్ని కాదు, ఆకాష్ తో పాటు డ్రైవర్ వాళ్ళిద్దరిని కూడా తీవ్ర గాయాలపయ్యారు కాబట్టి వాళ్ళని తరలించారని తెలిసింది. సో హాస్పిటల్ ఎక్కడ అనేది కొద్దిసేపటి క్రితమే క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడు నేతలంతా కూడా ఇక్కడికి, లేకపోతే బంధువులంతా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి హాస్పిటల్ బయట వైపు కూడా చూస్తే పోలీసులు కానీ లేకపోతే లాస్య నందిత బంధువులు కానీ వీళ్ళంతా ఒక్కసారిగా రావడం, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా చూడొచ్చు. పటాన్ చెరువు స్థానిక నేతలకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వెళ్లి కనుక్కోండి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పడం. స్థానికంగా ఉండేటటువంటి నేతలు కానీ లేకపోతే లాస్య నందిత బంధువులంతా ఇప్పుడే హాస్పిటల్ కు పరుగులు పెడుతూ రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడికి తరలించారు అనేది క్లారిటీ లేకపోవడంతో చాలా మంది బంధువులు కానీ లేకపోతే స్థానిక నేతలు కానీ లేకపోతే బీఆర్ఎస్ లీడర్స్ అంతా రీచ్ అవడం కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో శ్రీకర హాస్పిటల్ కు తరలించారు అని చెప్పడంతో కొంతమంది అటువైపుగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం ఉన్నటువంటి అమేధా హాస్పిటల్ కు ప్రమాదం జరిగినటువంటి స్థలంకు 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక 18 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ దిగితే 10 నిమిషాలు, ఆ తర్వాత మరొక 10 నిమిషాలు, ఎగ్జాక్ట్ గా 20 నిమిషాల్లో తను డెస్టినేషన్ కు కూడా చేరుకుంటారు. అంటే తను పటాన్ చెరువులో ఉన్నటువంటి ఏ ప్రదేశానికి అయితే వెళ్దాం అనుకున్నారో ఒక 20 నిమిషాల్లో తను రీచ్ అయ్యేటటువంటి టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రావణి, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.